అబ్బా, ప్రీతి జింత ఫుల్ తిడుతోంది. ఎలా అబ్బా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంట్రా శామ్ కరణ్, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? కొంపదీసి నెక్స్ట్ మ్యాచ్ మాతో ఎలా గెలవాలానా? అది కాదన్నా, మీతో మ్యాచ్ గెలవడం గురించి తర్వాత ఆలోచిస్తా. నా బాధ అది కాదు. ప్రీతి జింత రూమ్ లోకి పిలిచి ఒకటే తిట్లు, నంబర్ 5 స్పాట్ మిస్ అయిపోతుంది అని. అదేంట్రా, అందరూ కప్పు కోసమో ప్లే ఆఫ్స్ కోసమో ఆడితే నువ్వేంటి నంబర్ 5 గురించి మాట్లాడుతున్నావు? నీకు తెలీదా అన్నా? నంబర్ 5 ప్లేస్ మాది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ ఆ ప్లేస్ లోనే ఉండాలి. అందరూ కప్పు కోసం ఆడితే మేము ఆ ప్లేస్ కోసమే ఆడతాము. వామ్మో, ఇదేంట్రా నువ్వు ఇలా ఉన్నావు? అంటే కప్పు గెలవాలన్న ఆశ లేదా నీకు? అన్నా, ప్రతి సంవత్సరం కప్పు గెలవాలన్న ఆశతోనే గేమ్లు స్టార్ట్ చేస్తాము. మ్యాచ్లన్నీ ఓడిపోతాము. లాస్ట్ లో మ్యాచ్లు గెలిచి నంబర్ 5 ప్లేస్ లో కూర్చుంటాము. ఇదే మాకు ఆనవాయితీ. ఈసారి ఆ నంబర్ 5 ప్లేస్ కూడా రాదేమో అని చెప్పి ప్రీతి జింత ఫుల్ గా తిడుతోందన్నా. అయ్యో పాపం, ప్రీతికి చెప్పకపోయావా నా మాటగా ఈసారి మీకు నంబర్ 5 ప్లేస్ రాదని? ఏందన్నా అట్లంటావు? నెక్స్ట్ మ్యాచ్లన్నీ గెలిచామనుకో ఖచ్చితంగా నంబర్ 5లో ఉంటాం. మాకు నమ్మకం ఉంది. 14 పాయింట్స్ వస్తే నంబర్ 5లో ఉంటాం మేము. అలా ఎలా రా? నెక్స్ట్ మ్యాచ్ మీరు ఓడిపోతారు కదా, ఎందుకంటే మాతో మ్యాచ్ ఉంది కదా. అన్నా, అప్పుడేదో స్టార్టింగ్లో మీరు గెలిచారు మా పైన. అప్పుడు నేను కెప్టెన్ కాదు, ఇప్పుడు నేను కెప్టెన్. ఎట్లా ఆడుతోంది తెలుసా మా టీము? దుమ్ము లేపుతోంది. అవునరా, లాస్ట్ మ్యాచ్ భలే దుమ్ము లేపారు. అందుకే కెమెరాలకి ఏం కనిపించలేదు మీరు ఆడిన ఆటకు. చెన్నై వాళ్ళు తుక్కు రేగొట్టారంట కదా మీది. అంటే ఓడిపోయిన మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు కానీ అంతకుముందు మేము 262 చేజు చెన్నైని ఓడించిన విషయం ఇవన్నీ తెలియవా నీకు? ఏదో ఫ్లూక్లో 2 మ్యాచ్లు అంతేరా. నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోతారు కదా. బయట మీ గురించి కూడా అదే అనుకుంటున్నారు. ఏదో ఫ్లూక్లో గెలిచేశారు, ఆ గుజరాత్ మ్యాచ్ ఓడిపోవాల్సిందే అని. లోకులు కాకులరా, మేము వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోము. అలా పట్టించుకుంటే ఈ పాటికి మా టీం ఐపీఎల్ నుంచి తప్పుకోవాలి. ఎన్ని అవమానాలు పడ్డాము, అయినా సరే ఈసారి కప్ నమ్దే అంటూ దూసుకుపోతున్నాము. ఈసారి మేము ప్లే ఆఫ్స్ కూడా వెళ్తాము. అలా ఎలా వెళ్తారన్నా? మేమే హోప్స్ పోగొట్టుకొని 5th ప్లేస్ కోసం పోటీ పడుతుంటే నువ్వు డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్తా అంటున్నావు? అరే, మా ఫ్యాన్స్ ఆల్రెడీ ఈక్వేషన్ టేబుల్ వేసేసారు. మేము దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాము. మిగతా టీం సపోర్ట్ ఇచ్చాయి అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాము. ఏంటి కోహ్లీ, శామ్ కరణ్తో మీటింగ్ పెట్టావు? రా, ప్రాక్టీస్ చేసుకుందాము. నెక్స్ట్ మ్యాచ్ మనకు పంజాబ్తో కదా. పంజాబ్తో మ్యాచ్ ఆడడానికి ప్రాక్టీస్ అవసరమా? నువ్వు మరీ కామెడీ చేస్తావు. అన్నా, అప్పటి నుంచి చూస్తున్నా నువ్వు పంజాబ్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇట్లాగేం చేసినావంటే ఖచ్చితంగా మీకు చుక్కలు చూపించేదాకా గ్రౌండ్లోంచి బయటికి పోము. అయ్యో శామ్ కరణ్, మంది నైట్ మ్యాచే, నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. మ్యాచ్ అయిపోయేలోపు చుక్కలు అందరికీ కనిపిస్తాయి. ఏంటి శామ్ కరణ్ అన్న, నేను బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు కోహ్లీ అన్న, ఫ్యాఫ్ అన్న? అబ్బా, టైంకి వచ్చావరా. ఇప్పుడు మా టీంలో ఫామ్లో ఉన్న స్పిన్ బౌలర్ మీతో మాట్లాడతాడు. ఎందుకంటే మీ ఇద్దరికి కూడా కొంచెం స్పిన్లో వీక్ కదా. అవును కోహ్లీ అన్న, స్టార్టింగ్ మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు నేను ఫామ్లోకి వచ్చా. నీ వికెటు, ఫ్యాఫ్ అన్న వికెటు నేనే తీస్తాను. ఎందుకు ఫ్యాఫ్ అన్న అట్లా నవ్వుతున్నావు? వికెట్ తీయలేనివనా? చెప్పు ఎందుకో. నేను చెప్తా కదరా, ఫ్యాఫ్ నవ్వుతోంది అందుకు కాదు. ఫామ్లో లేని బౌలర్ ఫామ్లోకి వచ్చినప్పుడే మీ టీంకి సగం దరిద్రం పట్టుకుందిరా. ఇక అందుకే ఈసారి 5th ప్లేస్ కూడా రావడానికి డౌటే మీకు. 5th ప్లేస్ ఏంటన్నా, మేము ప్లే ఆఫ్స్కి వెళ్తాం. ఏ రాహుల్ చహర్, ఊరికే ఉండు. అలా అత్యాశ పెట్టుకోకూడదు. మనలాంటి వాళ్లకు అంత పెద్ద పెద్ద కోరికలు ఉండకూడదు. మనం 5th ప్లేస్ కోసం పోటీ పడదాం. నువ్వేం కెప్టెన్ అన్నా, 5th ప్లేస్ కోసం పోటీ పడ్డాం ఏంటి? మనం ప్లే ఆఫ్స్కి పోటీ పడదాం. అది వాణ్ణి చూసి నేర్చుకో శామ్ కరణ్, అలా ఉండాలి. ఏంటి రాహుల్ చహర్, మన వల్ల అవుతుందా చెప్పు? అలాంటి పెద్ద పెద్ద టార్గెట్స్ మనకు అవసరమా? ప్లే ఆఫ్స్, కప్పులు మనకెందుకు? అబ్బా అన్నా, నీకు అర్థం కావట్లేదు. మనం దానికి టార్గెట్ చేస్తే మన టార్గెట్కి మనం రీచ్ అవుతాము. అది నా ప్లాను. అప్పుడే అనుకున్నానురా, సన్యాసి రాసుకుంటే బూడిదే మిగులుతుందని. మీ టీం వాడు వచ్చి ప్లే ఆఫ్స్ అన్నప్పుడే నాకు డౌట్ రావాలి మీ టార్గెట్ ఏంటో. అన్నా, అదేం లేదన్నా, మాకు ఒక పట్టుదల ఉంది. మేము ఎవరి మీద ఆధారపడకుండా సింగిల్గా సింహంలాగా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. మీరంటే ప్రతి సంవత్సరం ఒకరి మీద ఆధారపడతారు, ప్లే ఆఫ్స్కి వెళ్తారు. సరే ఏమైనా ఫైనల్స్ ఆడతారంటే లేదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అలా ఎందుకన్నా, కొడితే కప్పే కొట్టాలి. సర్లేరా, ఈ పంచాయతీ నాకెందుకు కానీ హర్షదీప్ సింగ్ ఆడున్నాడ్రా. వాడు ఇండియా టీం సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినప్పటి నుంచి పెద్దగా సరిగ్గా బౌలింగ్ చేయడం లేదు. పిచ్చి పట్టిందా ఏంది? వాడు వరల్డ్ కప్ టీంలో ఉన్నాడు. వాడికి కొంచెం గట్టిగా చెప్పండి బాగా ఆడమని. నమస్తే కోహ్లీ అన్న, నేను వరల్డ్ కప్ టీం సెలెక్ట్ అయ్యా, నాకు తెలుసు. కానీ నా ప్లాన్ నీకు తెలియడం లేదు. ఏంట్రా ప్లాను? అందరూ మనోళ్ళే ఉన్నారు, చెప్పు. ఏం లేదన్నా, ఇప్పుడు నేను ఇక్కడ సరిగ్గా బౌలింగ్ చేయలేదనుకో, మిగతా టీమ్స్ అన్నీ ఏమనుకుంటాయి? హర్షదీప్ సింగ్ ఆడు ఏం బౌలింగ్ చేస్తాడులేరా, ఈజీగా ఆడేయచ్చు అని చెప్పి వరల్డ్ కప్ వస్తారు.
వస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు నేను నా అమ్ముల పొదిలో ఉన్న హ్యార్కర్లు, షార్ట్ లెంత్లు, గుడ్ లెంత్లు వేసి వాళ్ళని ఉక్కిరి పిక్కిరి చేసి వికెట్లు తీస్తాను. రే, ఎక్స్పీరియన్స్ లేదనుకున్నా, నీకు తలకాయ కూడా లేదారా? ఎందుకని అలా అన్నావు? ఏమైంది? సరేరా, ఇక్కడ సరిగ్గా బౌలింగ్ వేయకుండా అక్కడికి వస్తావు. అక్కడ వచ్చిన ఫస్ట్ మ్యాచ్ నువ్వు బౌలింగ్ చేయాల్సిందే కదా. నువ్వు అప్పుడు బాగా వేసిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది కదా నువ్వు బాగా వేస్తావని. అప్పుడు ప్రిపేర్ అయిపోతారు కదా. అయ్యయ్యో, పెద్ద కష్టం వచ్చి పడిందే. ఈ లాజిక్ నేను ఆలోచించలేదు. సో నోరు మూసుకొని ప్రతి బాలు మంచిగా బౌలింగ్ చేయి, ఆ బుమ్రా గాన్ లాగా. వాని దగ్గర టిప్స్ తీసుకో. కావాలంటే మా టీంలో సిరాజ్ ఉన్నాడు, సిరాజ్ టిప్స్ కూడా తీసుకోవచ్చు. ఊరికే ఉండన్నా, మ్యాచ్ గెలిచేకి నేను టీమిండియాకి వచ్చిన. సిరాజ్ అనే టిప్స్ నాకు అవసరమా? సిరాజ్ అన్న ఒక మ్యాచ్ మంచిగా వేస్తే 4 మ్యాచ్లు మంచిగా వేయడు. ఒరే హర్షదీపు, నేనన్నా ఒక మ్యాచ్ ఆడితే 3 మ్యాచ్లు ఆడను. నువ్వు ఏ మ్యాచ్ ఆడడం లేదు కదరా. నీతో కంపేర్ చేస్తే నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నా. నోరు మూసుకొని మంచిగా బౌలింగ్ చేయి. టీమిండియాకు T20 వరల్డ్ కప్ తీసుకొని రావాలి మన ఇద్దరం కలిసి.